ఎప్పుడు ఆగిపోవాల్సిన కొండే ఇప్పటి వరకు మీ గురించి కొట్టుకుంటుందిరా. సీత గీత దాటినంత వరకే సేఫ్. దాటితే ఇదిగో ఇలాగే ఉంటుంది. నిజం తెలుసుకోవడానికి నువ్వు నా దాకా రావాల్సిన అవసరం లేదు. వచ్చావంటే నీకు నిజం తెలిసిపోయింది. చెప్ప నేనే అని ఎలా తెలిసింది? అర్జున్ రాజు పెళ్లి ఫోటోలో నిన్ను చూశాను. అయితే యాక్సిడెంట్ జరిగిన వారానికి అర్జున్ రాజు పెళ్ళైంది. నువ్వు చెప్పిన స్టోరీ ప్రకారం నువ్వు వెళ్ళకూడదు. మరి అన్నేళ్ల పరిచయం మొహమాటానికి వెళ్ళి ఉండొచ్చు కదా. కేశవ్ పోలీస్ స్టేషన్ వరకు వచ్చి మిస్ అయ్యాక నకుల్ ఫోన్లో మాట్లాడడం చూశాను. అంత కంగారుగా ఎవరితో మాట్లాడుతున్నాడా అని కాలేజ్ తీస్తే నా ఫోన్ నంబర్ ఉంది. దాని సిగ్నల్ ఈ ఫామ్ హౌస్ కి తీసుకొచ్చింది. సరే, నీకు తెలిసింది నువ్వు చెప్పావు. ఇప్పుడు అసలు జరిగింది చెప్తాను. రాయ్, తాగించాలు డ్రైవ్ చేయాల్సింది నువ్వే. తేడా వస్తే నీతో పాటు మేము పోతాం. మీకు భయం లేదు సార్. 2 ఫుల్ పీకిన 3వ ఫుల్ బట్ల స్టడీగా ఉంటాను. బాడీ బండి 2 గంటలు ఉంటాయి సార్. ఎవడుందా? వెళ్ళి చూడు. సార్, కొన్న ఊపిరితో కొట్టుకుంటున్నారు. సార్ 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 వెళ్ళిపోతాం సార్. అసలే మందేస్తున్నాం. వెళ్ళిపోతాం సార్ ప్లీజ్. నీ అబ్బా నువ్వు నీ కంగారు. సార్ సార్ వాళ్ళలో ఎవరు బతికినా మనందరం దొరికిపోతాం సార్. అంటే వాళ్ళు బతికే అవకాశం ఉందా సార్? కన్ఫర్మ్ గా చెప్పలేను సార్. సార్ ఏం చేద్దాం సార్? ఏ పని కూడా సగంలో ఆపకూడదురా. పక్కనకి పురాణాల్లో సురాపానం ఏం తప్పు కాదు. వాళ్ళు తాగి రథం ఎక్కారు, నేను రోడ్డు ఎక్కాను. బండి ఇంకెవరి మీదకో ఎక్కింది. అందరూ సచ్చారు అనుకుంటే నా సావుకీడు బతికాడు. ఆ బతికినోడు ఆడు బతికేదో ఆడు బతకకుండా చంపడం మొదలెట్టాడు. ఇద్దరిని చంపగానే మ్యాటర్ అర్థమై ఇళ్ళని కలిశాను. కథ నాకు అనుగుణంగా మార్చి అశ్వత్థామ హతః వరకు అడిగి చెప్పి కుంజరహ నీకు చెప్తున్నాను. ఆల్రెడీ నువ్వు సేఫ్. మరి 2 పోలీస్ ఆఫీసర్స్ తో ఎందుకు టచ్ లో ఉన్నావు? మంచి క్వశ్చన్ వేసావు. వాళ్ళిద్దరు సంపాదించుకున్న ఆస్తి అంతా పాపం నా పేరు మీదే పెట్టుకున్నారు. కేశవ్ కస్టడీలో ఉండగా వాణ్ణి తప్పించాల్సిన అవసరం నీకేంటి? మళ్ళీ మంచి క్వశ్చన్ వేసావు. అవును, నాకేంటి నేను అనుకున్నాను. ఒకరోజు నకుల్ గారు నా దగ్గరకు వచ్చి, ఈ పోలీసులని పట్టుకునేది ఏదో భీమేశ్వర్ నేసాకు పట్టుకోవాల్సిందే. 3 వాటాలు 2 అయిపోయి. అవును సార్, 2 వాటాలు అన్నాడు. యాదవులకి ఐడియాలు చాలా తొందరగా వచ్చేస్తాయి. అసలు వాటాలు ఎందుకని భీమేశ్వర్ గారి రిజిస్ట్రేషన్కి వెళ్ళిన సంగతి, నకుల్ గారు ఇందాక ఎక్కడ ఉన్నాడని సంగతి కేశవ్ గారికి నేనే చెప్పా. ఇన్ని వేస్తుంటాడు. ఇందాక ఫోన్ చేస్తే ఎత్తలే. ఛీ,
జీవితంలో చేసిన పాపాలన్నీ ఒక్కరికన్నా చెప్పాలంటారు. ఇంతకన్నా మంచి సిచ్యువేషన్, నీకన్నా మంచి చాయిస్ ఇంకెవరుంటారు? నేను ఇక్కడికి వచ్చిన విషయం డిపార్ట్మెంట్ కి తెలుసు. నాకేమన్నా అయితే ప్రైమ్ సస్పెక్ట్ నువ్వే అవుతావు. ప్రైమ్ సస్పెక్ట్ నేనే అవుతాను. మరి 4 కొడితే 6 లేచా వెళ్ళేదానే. ఈ గ్యాప్ లో నేను పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయడం, నువ్వు కంగారులో ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోవడం అన్నీ చెప్పారు. అరిచినా వినపడని చోటికి పిలవకుండానే వచ్చేసావు. నొప్పి లేకుండా చంపితే మళ్ళీ నాకు మాట వచ్చేస్తుంది. సో ఓవరాల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, స్వధర్మమే అయితే నా స్వార్థం ఏం తప్పు కాదు. అవునా? ఎరా ఇంకేంటి సంగతులు? వచ్చి మీదెక్కిచ్చేస్తాను అనుకున్నాను రా. జీవితంలో చేసిన తప్పులని వరుస గుర్తొచ్చేస్తున్నాయా? ఇప్పుడు పశ్చాత్తాపడ్డానికి టైం లేదు. ప్లీజ్ అంబులెన్స్ పిలవా. ప్రాణాలు తీసేటప్పుడు లేని భయం పోతున్నప్పుడు ఉండకూడదురా. రే అంబులెన్స్. అంబులెన్సా? ఫోన్ చేస్తానులే. వచ్చేస్తా. ఈలోగా చల్లదగడం చిన్న సెట్ వేసుకుందాం. తాగి బండి నడపొచ్చా? నడకూడదు. మనుషుల మీదకి ఎక్కించొచ్చా? ఎక్కించకూడదు. ఎక్కించి అబద్ధాలు చెప్పొచ్చా? చెప్పకూడదు. మరి లెక్కన అంబులెన్స్ ని పిలవకూడదు. నీ ఆఖరి కొరకు తీర్చకపోతే తప్పైపోద్ది. జాగ్రత్త, కింద పడితే కాలి పూర్తయిపోతావు. ఈ టెన్షన్ వాళ్ళు కాదులే కానీ ఇటీ. ఏం జరిగింది? యాక్సిడెంట్ అయింది. అవునా? ఎలా? తాగి నడిపినట్టున్నాడు. తప్పు కదా? అది చెప్పడానికి వెళ్ళాను. పాపం అప్పటికి కాలి బూడిదైపోయాడు. నీకు ఇప్పుడు పగలేదు, నాకు కేసు లేదు. ఇద్దరికి బోర్ కొడుతుందేమో. ఎనీవే బాయ్. బాయ్ కేశవ్. హోప్ ఐ వోంట్ సీ యూ అగైన్.
చంపాల్సిన వాళ్ళందరూ అయిపోయారా? ఇంకెవరైనా ఉన్నారా? ఆ లిస్ట్ అయిపోయింది. నీదేమన్నా ఉంటే చెప్పు, మొదలెడదాం.